మానస న్యూస్ కి స్వాగతం. రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. తాండూరు దుమ్ము నివారణ చర్యలు చేపట్టాలి. ఈ నెల 19, 20న తాండూరులో జరిగే జిల్లా మహాసభలను జయప్రదం చేయండి. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా మండలంలోని వివిధ గ్రామాల మీదుగా పోతున్న 4 లైన్ల రోడ్డులో అనేక మంది రైతులు భూములు కోల్పోతున్నారని, కంపెనీ ఏర్పాటుతో భూములు కోల్పోతున్న రైతులకు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉన్న రేటును రైతులకు చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం తాండూరు పట్టణంలోని సిపిఎం శాఖ మహాసభ మహబూబ్ గారి అధ్యక్షతన సిపిఎం శాఖ మహాసభ జరగగా ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సిపిఎం పార్టీ వికారాబాద్ జిల్లా 3వ మహాసభలు 8, 9 ఏదైతే నిర్వహించబోయే మహాసభలు ఈ నెల 19, 20కి వాయిదా వేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మన పార్టీ సభ్యులు, కార్మికులు, కర్షకులు అందరికీ గమనించవలసినటువంటి అవసరం ఉంది. 19, 20 ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్లో జిల్లా 3వ మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, మేధావులు, కార్మికులు, నిరుద్యోగులందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ జిల్లా అభివృద్ధి కోసం కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మికుల కోసము, రైతుల కోసము, అదేవిధంగా నిరుద్యోగుల కోసము, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, అదేవిధంగా రైతులందరికీ రుణమాఫీ కానీ, పేద ప్రజలందరికీ ఇండ్ల స్థలాలు కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ, స్థానికంగా ఫ్యాక్టరీలలో ఏదైతే స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలంటే ఏదైతే వీళ్ళకి నాణ్యమైనటువంటి విద్య లేకపోవడం వల్ల, టెక్నికల్ విద్య లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ గిట ఐటీఐ ఏదైతే కాలేజీలు ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది, పీజీ కాలేజీలు ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బసిరాజ్ మండల కేంద్రంలో ఒక జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది కొత్త ప్రభుత్వం వచ్చినాక. అక్కడ ఏదైతే లెక్చరర్లు లేనటువంటి పరిస్థితి ఉంది, స్టాఫ్ లేనటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ తాండూరు ప్రాంతంలో విద్య పరంగా, వైద్యం పరంగా వెనుకబడ్డ అది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ తాండూరు రోడ్లకు సంబంధించినటువంటి దుస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. కాబట్టి ఢిల్లీ కొద్దిగా పొల్యూషన్ అత్యధికంగా ఉంది. ఇటువంటి సమస్యలపైన ఈ మహాసభలలో 19, 20 2 రోజులు సిపిఎం పార్టీ జిల్లా మహాసభలలో చర్చించి భవిష్యత్తులో ఈ జిల్లా అభివృద్ధి కోసం కానీ, ఈ తాండూరు ప్రాంత అభివృద్ధి కోసం కానీ, నిరుద్యోగ సమస్య పైన కానీ, కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలంటూ, ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలంటూ ఇటువంటి అన్ని సమస్యలపైన చర్చించి భవిష్యత్తులో దాని మీద ఒక కార్యాచరణ చేసి భవిష్యత్తులో మళ్ళీ పోరాటం చేయడానికి రూపకల్పన చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటు 19, 20 జరగబోయే మహాసభలకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు వస్తున్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, కార్మికులు, రైతులు ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి సిపిఎం తాండూరు పట్టణ శాఖ ఏదైతే పిలుపునియడం జరుగుతుంది. అందుకోసం ప్రజలు, నిరుద్యోగులందరికీ 19 తారీఖు రోజు, ఫస్ట్ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ సభ ఉంటుంది. కాబట్టి ఆ సభకు పెద్ద ఎత్తున తాండూరు ప్రాంతంలో ఉన్నటువంటి, జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ పాల్గొని విజయవంతం చేస్తారంటూ సిపిఎం పార్టీగా పిలుపునియడం జరుగుతుంది.